అమ్మ ఇంట్లో ఎంతమంది ఉంటారు? జీవితం అంటే వెక్స్ అయిపోయింది మేడం. అసలు ఉండాలని లేదు. ఉమ్. ఇది ఫ్రాంక్ చెప్పాలి. నేను అన్మ్యారీడ్. అడగొచ్చమ్మా? అడగండి. ఎందుకు పెళ్ళి అవ్వలేదు? మోసం మోసం సపోర్ట్ ఎవరు లేరు కదా, ఒక్కదాన్ని తిరుగుతున్నాను. టైపిస్ట్ క్లర్క్గా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని 15 years నాన్ రెగ్యులర్ జాబ్ చేశాను. అక్కడ ఒక కేసు. ఏంటది? ఒక్క సీనియర్ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్ మీద వచ్చి హెరాస్ చేశాడు. ఇంకొకటి చెప్పండి. సైట్ ఉంది, అది సేల్ చేసాం. బిల్డరు అక్కడ చీట్. ఏం చీటింగ్ చేశారు? ఆయన ఏమి సైట్ డెవలప్మెంట్ ఇవ్వలేదు, అక్కడ పొలంలో కూడా ఏది పండించట్లేదు. కొంతకాలం పండించినంత వరకు మీకు 10,000 ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? అలా పండించినందుకు కాదు మేడం, నేను లేకపోతే అది అతను ఎలా చేస్తారు? అదే తల్లి, ఆ పని నన్ను నిలబెట్టాలని చెప్పాను. అవును మేడం. చూడొచ్చా? చూడండి. మీ పేరు ఏమన్నారు? నా పేరు సత్యభారతి. సత్య అని పిలుస్తారు. సత్య గారు. మాడిపోయా వాసన వస్తుంది. పొద్దున్న నిన్న మాడినే పాలు, పొద్దున్నే. ఇంట్లో పాలు మాడకూడదు, అన్నం మాడకూడదు, ఇబ్బందులు వస్తాయంట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మంచివన్నీ చెప్తున్నారు. మీరు బ్రాహ్మిన్సా? అవును మేడం. ఓకే మేడం. ఎందుకులేమ్మా, నా పేరు శ్రీదేవి, మీ అమ్మాయి లాంటిదని అనుకోండి. బాగుంది. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చోండి. అమ్మ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నాన్నగారు, నేను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కనే ఉన్నాను. మీరు ఒకరే ఉన్నారా? ఇంట్లో ఒక బీరువా ఉంది, కింద టంకు పెట్టి ఉంది. ఎంతమంది ఉంటారా డౌట్ వచ్చి? ఎవరైనా బీరువా వెనక నుంచి లాగుతున్నారా ఏంటి? పక్క బా. పడిపోయింది. కాలు ఇరిగిపోయిందా? తెచ్చినప్పుడు కొత్తలోనే ఇరిగిపోయిందా? ట్రాన్స్పోర్ట్ అదే మారుతాం కదా, అప్పుడు దానికి ఓ చెక్కో రాయిలో ఏవో అడ్డం పెట్టుకోవాలి, కానీ అలాగే వదిలేసారా? ఇంటికి వచ్చి అన్నాళ్ళైంది. జీవితం అంటే వెక్స్ అయిపోయింది మేడం. అసలు ఉండాలని లేదు. ఇది ఫ్రాంక్ చెప్పాలి. నేను అన్మ్యారీడ్. అన్మ్యారీడా? ఇందాక ఎవరో నాన్నగారు నేను అన్నా. నాన్నగారు నేను. మీ నాన్నగారు? మా నాన్నగారు నేనే. మీరు? ఓహో, నాన్నగారు అంటే మీరు నాకు అమ్మ అనుకున్నారా? అనుకున్నాను. లేదు, నాన్నగారు. స్వామీజీ ఫోటో చూపించిన నాన్నగారా? అయితే నేను అన్మ్యారీడ్ అన్న. ఓహో. దాంతో ఒంటరినయ్యి ప్రతి దగ్గర మోసం మోసం సపోర్ట్ ఎవరు లేరు కదా, ఒక్కదాన్ని తిరుగుతున్నాను. ఒక్కదాన్ని తిరిగితే ఎవరు కేర్ చేస్తారు? అడగొచ్చమ్మా? అడగండి. ఎందుకు పెళ్ళి అవ్వలేదు? అయితే ఎందుకంటే నాన్నగారు కూడా బ్రహ్మచారి, స్వామీజీ. మిమ్మల్ని పెంచుకున్నారు? మరి ఇక తన దగ్గర ఉండడము, ఈ డివైన్ సర్వీస్లోకి వెళ్ళి ఉండడము ఏదైతే కానివ్వండి, నాకు మరి అటువైపు మనస్కరించనే లేదా? పెళ్లి వైపు మనస్కరించనే లేదా? నాన్నగారు కొంచెం ట్రై చేశారు. నీకు ఇష్టం లేకపోతే వద్దమ్మా, బలవంతంగా చేయకూడదు అని చెప్పారు. అదొక ఫ్యాక్టర్. రెండోది ఏంటంటే కేసులు అయిపోయేవి. నేను సర్వీస్ చేశాను. నేను బీకామ్ పాస్ అయ్యాను, ఎంకామ్ డిస్కంటిన్యూ అయ్యాను. టైపు అది నేర్చుకున్నాను. టైపిస్ట్ క్లర్క్గా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని 15 years నాన్ రెగ్యులర్ జాబ్ చేశాను. అక్కడ ఒక కేసు. ఏంటది? 9 వరకు ఉండాలా, హాలిడేస్ రావాలా. ఒక్క సీనియర్ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్ మీద వచ్చి హెరాస్ చేశాడు. జీతాలు అవి సరిగ్గా ఇవ్వకుండా. 9 వరకు ఉండాలంటే చెప్పండి మేడం, అది లేడీస్కి సబబు కాదు కదా. అలాగ అయ్యింది. చెప్పిన ఆ సీనియర్ అసిస్టెంట్ని పిలిచి చెప్పినా సరే వినిపించుకోలేదు. మొత్తానికి మీకు
ఇక్కడ ఎంక్వైరీ చెయ్యాలా, మేము పిలుస్తాము అని చెప్పి మీరు రావద్దు, మేము పిలిస్తే వరకు మీరు రావద్దు, ఎందుకంటే కేసు మీరు కదా, ఎంక్వైరీ చేస్తాం, మీ జీతం ఏమైందో ఏటో అని చెప్పి అన్నారు. ఇప్పటికి అలా టెర్మినేట్ అయిపోయింది. అయితే మొత్తానికి మీ జాబ్ అలాగా అయిపోయింది. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్ చేయొచ్చా? అంటే మీకైనా కాదు, నాకైనా కూడా వర్తిస్తుంది. మనకంటే సీనియర్స్ మనకన్నా కొంచెం ఎక్కువ పని చేస్తునేటప్పుడు ఉండొచ్చు. అప్పుడు ఆయన సాటిస్ఫాక్షన్ కోసం అన్నా ఒక అరగంట ఎక్స్ట్రా పని చేయటమో, లేకపోతే ఆయన బ్యాలెన్స్ పని ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి మెప్పించేటట్టు, అంటే ఆయన పని క్లియర్ చేసేసి మనం వర్క్ అప్ చెప్పేసి ఒక అరగంట ఏముంది ఒక అరగంట, ఒక 6 గంటలకు మనం వచ్చేసినా కూడా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ అలాగైంది కదా, నాన్నగారు స్టెప్ బై స్టెప్ చెప్పుకొని వెళ్ళారు. ఎక్కడికి? చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. దీనిలో ఈమెది మెయిన్ వైల్ ఏమైంది, మా నాన్నగారికి మాకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది, దొంగతనం అయిపోయింది. ఎలా అంటే మరి పగబట్టేసి తీసుకెళ్ళిపోయారు. ఎవరు పగబట్టి ఉంటారు? ఎవరు అంటే ఒకటి పార్ట్నర్ మీద కొంచెం అనుమానం వచ్చింది. కలిపి పార్ట్నర్స్ ఉండేవారా? అనుమానం వచ్చి పార్ట్నర్ మీద కంప్లైంట్ ఇచ్చాం. ఏదైనా అసలు ఏంటన్నది దిగాలి కదా పోలీసులు, అది అలా ఉంచండి. ఇప్పటివరకు అయితే అయిపోయిందమ్మా. ఇంకొకటి చెప్పండి. ఇంకో విషయం, ప్రతి దగ్గర మోసమే, పెద్ద ఇదైపోయింది అనుకోండి, పేటలు అయినా అనుకోలే, ఎవరిని అనుకోను నేను. అయితే ఇంకొకటి, గోపాలపట్నం దగ్గర సైట్ ఉంది, అది సేల్ చేసాం. బిల్డరు అక్కడ చీట్. సైటు సేల్ చేశారు? చేసాం. ఎంత సైటు? అది ఒక్కొక్కరికి 63 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. మీరు కొన్నారమ్మా? నాన్నగారిది, మా ఓన్ ఫాదర్ది. బుచ్చిరాజుపాలెం అని అక్కడ ఒక చిన్న ఇలాంటి ఒక పాలెం లాగా ఉంటుంది. ఇక్కడ గోపాలపట్నం, వైజాగ్ అది కూడాను. అది అక్కడ చీటింగ్. ఏం చీటింగ్ చేశారు? డబ్బులు ఇవ్వలే. డబ్బులు ఇవ్వకుండా మీరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? మరి చెయ్యండి, ఇస్తాము. అసలు కొంచెం కూడా ఇవ్వలేదా? అడ్వాన్స్ ఎంత? ఇవ్వలేదు. ఇవ్వకపోతే కంప్లైంట్లు, ఫోనోగ్రామ్. అప్పుడు ఇంట్లోని మీరు ఎంత తెలివిగా ఉన్నారు కదమ్మా. అలా కాదు, కనీసం ఒక్క నిమిషం ఉండండి. కొంచెమైనా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత సైట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. తిరిగి 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 ఇలాగ అయిపోయాను కోర్టు. ఇప్పుడు దానికోసం తిరుగుతున్నారా? 18లో ఇచ్చాను. 18 ఏ 18? 2018? 18లోనే ఒక అడ్వకేట్కి ఇచ్చాను. సైట్ ఎప్పుడు అమ్మారమ్మా? సైట్ అమ్మడం కూడా 2000లోనే అమ్మాము. ఇప్పుడు అక్కడ బిల్డింగ్లు కట్టేసి ఉంటారే? బిల్డింగ్ కట్టేశారు. అపార్ట్మెంట్ కి సంబంధించి డబ్బులు ఇస్తానంటున్నారా, లేకపోతే కేసు మీద చూసుకుంటారు? వాడు అనడం కాదు, వీడు ఫైల్ చేయాలి కదా కేసు. ఎవరు లాయరే ఫైల్ చేయలేదా? చేయలేదు. సరిపోయింది అయితే. మరి ఏంటనుకున్నారు? మోసం మోసం మోసం. ఇప్పుడు ఇది 2000లో జరిగిందమ్మా. 2000లో జరిగింది. 18లో కేసు వచ్చింది. 18లో ఆల్రెడీ ఒకటి వచ్చేసింది ఆర్డర్. ఇది 2026. ఇంకా మీరు దాన్ని నమ్ముతున్నారా? మరి నమ్ముతున్నాం. వాడు ఇప్పుడు నమ్మించాడు. పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరకో తీసుకు. అలా ఎంత ఇచ్చారమ్మా ఫీజు? అప్పుడు 10,000 అడిగారు, ఇచ్చేసాం. ఆయన 1,00,000 కొట్టుంటారు, కేసు ఫైల్ చేయకుండా పక్కన పెట్టుంటారు. సరే, ఈ స్టోరీ కూడా అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా స్టోరీస్? రీసెంట్ గా అనకాపల్లిలో చిన్న ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ అంటే ల్యాండా, ఇల్లులా? ఏమున్నా? స్థలం ఉంది, ఇల్లు ఉంది. ఓకే. తెలిసిన ఆయన ఒక ఆయన, సత్య గారు, మరి మీ షేర్ ఉంది కదా, నాకు ఇస్తే నేను అది అంతాను నేను చూస్తాను, మీకు 50 మాకు 50, నేను నెలకి 10,000 మీకు ఇస్తాను. ఎంత సైట్ ఉందమ్మా అనకాపల్లిలో? 23 సెంట్స్ ఉంది. పావు ఎకరానా? అదేమైంది, ఇచ్చాడు మొన్నటి వరకు నడిచాను. సడన్గా స్టాప్. పిల్లల కాలేజీ ఫీజులు అవేను, నేను మరి చెయ్యలేను. అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ చేశారా? కన్స్ట్రక్షన్ అది లేదు. మరి ఏం చేశారు? ఆ సైట్కి మీకు ఎందుకు డబ్బులు ఇస్తారు? సైట్ అంటే పొలాలు కదా. పొలాలు ఏమైనా పండించుకుంటున్నారా? ఒకప్పుడు పండించుకునేవారు, కానీ ఇప్పుడు ఏం పంటలు లేవు. ఇప్పుడు అంతా అమ్మేటట్టుకే రెడీగా ఉన్నాయి, బీడు పడిపోయి ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఆయన ఏం పండించట్లేదు. నేను డీల్ చేస్తాను, నాకు సగం ఇవ్వండి, మీకు సగం అన్నాడు. అంటే 23లోని సగం అతనికి వెళ్ళిపోతుంది, సగం నాకు. నేను చేసుకోలేను కదా, మరి ఎవరికో ఇవ్వాలి కదా. నమ్మితే మాత్రం ఇలాగ అయిపోతుంది. ఆయన మిమ్మల్ని ఏం మోసం చేయలేదు కదా తల్లి? అవునండి, ఇచ్చానా?
మరి నాకు నెల నెల 10 ఇస్తాను అన్న అతను స్టాప్ చేస్తాడు. ఇప్పుడు నాకు మెయింటెనెన్స్ అయిపోయింది, అంత అయిపోయింది. మీకు ఏది మంచి ఏది చెడు తెలియట్లేదు అనిపిస్తుందండి అది సత్య గారు. ఇప్పుడు ఆయన అది సైటు డెవలప్మెంట్ చేయలేదు, డెవలప్కి ఇవ్వలేదు. ఆయన ఏమి సైట్ డెవలప్మెంట్ ఇవ్వలేదు, అక్కడ పొలంలో కూడా ఏది పండించట్లేదు. కొంతకాలం పండించినంత వరకు మీకు 10,000 ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు అలాగా? పండించినందుకు కాదు మేడం, అది ఆక్యుపై అయిపోయింది, ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది. నేను అంతా డీల్ చేస్తాను, ఇది మన హ్యాండ్ ఓవర్లకు తెస్తే నాకు సగం ఇవ్వాలి, మీరు ఏమి ఇస్తారు? ఆయన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకున్నారా? తెచ్చుకోవడం ఇంత ఈజీగా అయిపోదు కదా. ఇది ఆయన మీకు ఎన్ని రోజులు 10,000 చెప్పిన ఇచ్చారు ఇప్పటికి? 1 year ఇచ్చారు. 1 year ఇచ్చారు మీకు, అంటే 1,20,000 రూపాయలు మీకు సంవత్సరానికి ఇచ్చారు. ఒక్క నిమిషం, అది వేరే వాళ్ళు ఆక్యుపై చేసి, ఇది చెప్పలేదు మీరు నాకు ముందు, వేరే వాళ్ళు ఇది చెప్పలేదు ముందు నాకు. వేరే సైట్ ఉందమ్మా డెవలప్ చేసి మీకు సగం నాకు సగం అని అన్నారు. ఫస్ట్ నాకు చెప్పడం అలా చెప్పారు. వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు. ఆయన ఏవో బాధలు పడి, ఏవో తంటాలు పడి, ఆయన ఏదో సగం నేను తీసుకుంటానమ్మా, తీసుకున్న తర్వాత మీకు సగం నాకు సగం డెవలప్ చేసుకున్న తర్వాత అలా చేసుకుందాం అంటే, ఈలోగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నెలకు 10,000 రూపాయలు చెప్పిన మీకు సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఇచ్చారు. మన చేతిలోకి వచ్చే వరకు మరి నేను ఉంటేనే కదా అది వస్తుంది, నేను లేకపోతే అది అతను ఎలా చేస్తారు? అదే తల్లి, ఆ పని నన్ను నిలబెట్టాలని చెప్పాను, ఇక్కడ నన్ను నిలబెట్టాలి, అది రావాలంటే అని చెప్పాను కదా. మీరు ఆయన ఇప్పుడు ఇవ్వలేదు అన్నదాన్నే పట్టించుకున్నారు తప్ప, అసలు ఎవరో ఆక్యుపై చేసిన దాన్ని ఆయన పట్టించుకొని నేను బ్రతకడానికి నాకు ఒక నెలకు 10,000 రూపాయలు ఇచ్చారు అన్నదాన్ని మర్చిపోతున్నారు మీరు. ఒకటి అంతే. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలీదు. ఇప్పుడు మీరే అంటున్నారు నా దగ్గరికి వస్తే ఏ పని అయినా అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. పని ఆ సైట్ పట్టుకున్న తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదమ్మా. ఎప్పుడు కూడా ఏం సంబంధం అని ఆయన మీ దగ్గరికి వచ్చారు, ఏ రుణం ఉందో ఏమో మరి అది కూడా ఆలోచించాలి వెంటనే. ఇప్పుడు నాకు ఇవ్వలేదు నేను ఎలా బ్రతకాలి అంటే, ఆయనేం అక్కడేం బిజినెస్ చేయట్లేదు కదా పాప, ఆయనేం పంట కూడా పండించుకోవట్లేదు కదా. ఆయనకి లాభాలు వచ్చి నాకు ఇవ్వట్లేదు, నా సొమ్ము తినేస్తున్నాడు, నా పంటలో వచ్చిందంతా తినేస్తున్నారు అని అనడానికి ఒక అర్థం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మరి అక్కడ పరిస్థితి ఏంటి అనేది నాకు తెలియదు. చెప్పేది ఏమన్నా కొంచెం చిన్నగా చెప్పి షార్ట్లీగా ముగించండి. అది జీపీఏ పవర్ ఆఫ్ పట్టా ఇచ్చానా, తర్వాత వీలునామా ఉండాలన్నారు, వీలునామా ఇచ్చాను. మరి ఒక కాపీ అన్నది ఇచ్చిన వాళ్ళకి ఇవ్వరా? మీరేం చేస్తున్నారండి? మీరేం చదువుకున్నారు? అసలు మీరేం చదువుకున్నారు చెప్పండి. ఏం చదువుకున్నారు అది అడిగిందని చెప్పండి. ఏం చదువుకున్నారు? ఇంక చెప్పితే ఏముంది, ఏం చదువుకున్నారు చెప్పండి. బీకామ్ చదువుకున్నారు కదా. బీకామ్ చదువుకునేటప్పుడు మీరు ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి? ఆయన ఆ రోజు మీరు వీలునామా ఎడుతుంది ఆ రోజే అడిగాను, అడిగాను. మనం ఒక డీల్ ఇచ్చాం కదా, నమ్మకం లేకపోతే ఎలాగా? ఇస్తానండి అంటూ. ఆయన నెంబర్ చెప్పండి ఒకసారి, ఫోన్ నెంబర్ చెప్పమంటారా? చెప్పండి, పెట్టేద్దాం. ఒకవేళ నిజంగా ఆయన ఏమన్నా మీ పట్ల తప్పు చేశారా? తప్పు చేశారా అంటే ఇప్పుడు మరి సడన్లీ నా జీవితం ముందుకు వెళ్లకుండాను. ఇప్పుడు వీలునామా ఏమి రాసిచ్చారు? మొత్తం నా తదనంతరం మొత్తం ఆయనకి చెందిందే కాదు, నాది కూడా తనకి వచ్చేలాగా. మరి ఇదంతా మరి అతన్ని నమ్మి నేను ఇచ్చినప్పుడు మరి అతను నాకేంది నమ్మకం చూపించాలి కదా. ఆయన నెంబర్ చెప్పండి ఒకసారి. నాకేం చెప్పారంటే, సరే నేను ఎంతవరకు ఇచ్చాను ఇవ్వను అని చెప్పలే, జూన్ జూలై పిల్లల కాలేజీ ఫీజులు అవిను అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పారు. జూన్ జూలై అయిపోయింది. ఇప్పుడు జూన్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు మళ్ళీ జూన్ జూలై వచ్చేస్తుంది, సంవత్సరం అయింది. మీ ఆస్తి అంతా ఆయన తీసుకున్నారు చక్కగా వీలునామా ద్వారా మీ తదనంతరం. ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వకపోతే, మీరు తిండి లేకపోతే, మీరు పైకి వెళ్ళిపోతే మీ తదనంతరం ఇంకా ఆయనకే వెళ్తుంది. ఏమంటాడంటే నెంబర్ చూస్తూ మాట్లాడండి. మీరు వస్తేనే కదా నాకు వస్తుంది అంటాడు. మీరు వస్తేనేనా చేస్తేనేనా? నేను నాకు ఉన్నది వస్తే కదా, కేసు అయితేనే కదా వస్తుంది, అప్పుడు కదా అంటాడు. ఇప్పుడు నేను కేసుకి వెళ్ళాలంటే ఎలాగెళ్తాను? నేను నిలబడితేనే కదా వెళ్తాను. అమ్మ ప్రతిది ఏదైనా మీ ఉద్యోగం అన్నవ్వండి, మీ షాప్ అన్నవ్వండి, మీ ప్రాపర్టీస్ అన్నవ్వండి, అన్ని కూడా చిక్కులు పెట్టేసుకున్నారమ్మా. ఒకదానికొకటి చిక్కులు పెట్టుకున్నారు. ఎవరైనా విప్పుదామన్నా కూడా వాళ్ళకే గుచ్చుకునేటట్టు ఉన్నాయి మీ సమస్యలన్నీ కూడా. కేసులు అయిపోయేవి.
ఏం చేశాను మరి దీని మీద ఏదో యాక్షన్ అన్నది మన సైడ్ ఉండకపోతే మరి ఇది కేసు పెట్టేశారు ఈలోగా? కేసు పెట్టి ఎక్కడ పెట్టేస్తాను, నేను నిలబడినందుకు నాకు తిన్నందుకు. సరే సరే, ఏం జరిగింది అయితే? అయితే ఏం చేశాను, నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను, నువ్వు నమ్మకంగా లేవు, నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అని చెప్పి నేను ఒక లెటర్ అతనికి వాట్సాప్లో పెట్టాను. మెసేజ్ పెట్టారు, లెటర్ అంటారు దాన్ని, లేకపోతే కొరియర్ చేశారా? పోస్ట్ లో కొరియర్ చేశారు. పోస్ట్ చేశాను. ఇప్పుడు వీలునామాని మీరు క్యాన్సిల్ చేసినట్టుగా ఎలా తెలుస్తుంది? క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పి నమ్మకం పోగొట్టుకున్నావు అని చెప్పాను. అని చెప్పి సైడ్ ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నేను పలానా డేట్ నాడు వీలునామా చేసామండి, ఇలా క్యాన్సిల్ చేస్తున్నాను, క్యాన్సిల్ చేయాలి అని అక్కడ కూడా చెప్పుకొని వచ్చాను. నేను అడిగింది అదే. రిజిస్టర్ ఆఫీస్లో కూడా క్యాన్సిల్ చేశారా మరి? లేదు, కొంచెం టైం ఇచ్చారు, తీయాలి కదా కాపీ, టైం పడుతుంది. ఎన్ని రోజులైంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి? 15 days అవుతుంది. సరే, రెగ్యులర్ గా వెళ్ళండి, దానికైనా వెళ్ళండి రెగ్యులర్ గా. సరే, ఇప్పుడు ఈయన విషయంలో ఆయన ఏమంటున్నారు చెప్పమ్మా? ఒక దగ్గర నుంచి మీరు ఇంకో దగ్గరికి తీసుకెళ్లిపోతున్నారు కదా, దాన్ని కొలుక్కి తీసుకురావట్లేదు. ఇప్పుడు మీరు ఈయనతో మాట్లాడగలుగుతారా లేరా? మరి ఇంకా అతనితో మరి మనం ఒక నోటీస్ లాంటిది ఇచ్చేసాను కదా, మళ్ళీ అతనితో ఇంక మరి మాటలేంటి అనేసి మరి మాట్లాడినందుకు. నెంబర్ చెప్పండి ఒకసారి చూద్దాం. 7396. ఇంటి పేరు ఏం పేరమ్మా మీది? మీ ఇంటి పేరు? మీదే. హలో, సురేష్ గారు, మద్దాల సురేష్ గారేనా? నమస్తే అండి. పెప్పర్ల సత్య గారు సైట్ మీరు డీల్ చేద్దామని చెప్పేసి తీసుకున్నారు కదా? నేను కూడా మొదలు సిక్ అయిపోయాను. అయ్యో, ఏమైంది సార్? ఇప్పుడు బాగున్నారా? ఇలా బ్రైల్ లో స్ట్రోక్ వచ్చి సరేనండి, మళ్ళీ మీకు ఒకసారి నా నంబర్ తో మాట్లాడతాను మళ్ళీని. సరేనా? అలాగే అలాగే, చూసుకోండి, ఆరోగ్యం జాగ్రత్త అండి సురేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సత్య గారు, మీ వాతావరణమే బాగాలేదు, ఉద్యోగం దగ్గర మొదలుకొని. ఒక నిమిషం మాట్లాడివ్వండి. ఆరోగ్యమే చూసుకోమని చెప్పేదాన్ని, తుర్రుని అక్కడి నుంచి ఇంతవరకు మీరు మాట వినరు, మాట పడరు, ఓకేనా? బై బర్త్ కొంతమందికి అలా ఉండిపోతాయి అంతే. చెప్పండి, ఎందుకంటే మన మంచితనం ఎవరు గుర్తించడం లేదు, అది బాధ వస్తున్నది. నేను ఇన్ని చెప్పినా ఇప్పుడు అతనేదో నాకు చెప్పేసి నేను హౌస్ ఇస్తున్నాను, సగం హౌస్ అండి, ఒక్క స్థలం ఒకటే కాదు. సరే, వంట చేసుకున్నారా? ఏం తిన్నారు? పొద్దున్న పాలు మాడిపోయిన తర్వాత ఏం వంట చేశారు? ఏం వంట చేయలేదు. టిఫిన్ ఏం చేశారు? టిఫిన్ అంటే అలా జావ తాగుతాను రోజును, నేను తిన్నది ఒక పూటే, నైటే వండుకుంటాను. ఓకే, ఇప్పుడు ఏం వండుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు కోడిని కోస్తారా, మేకను కోస్తారా? అవి ఉండవు కదా, మరి పప్పు టమాటా వండుదాం అనుకుంటున్నారా? సరే, వంట చేయండి బాగా. సరే, తర్వాత ఇంటి రెంట్ ఎంత, లేకపోతే సొంత ఇల్లు? ఇది సొంత ఇల్లు ఉంటే కష్టం ఎందుకు ఉంటుందమ్మా, సొంత ఇల్లు కాదు, అవసరం అంటే 3000. అవసరం రెంట్ ఇల్లు అని అంటే సరిపోతుంది, రెంట్ ఇల్లు 3000. మీకు ఇప్పుడు పెన్షన్ ఏమైనా వస్తుందా? మరి 3000 ఎలా కడుతున్నారు? అదే చెప్తున్నాను కదా, అతను ఇచ్చారు, ఇచ్చిన దానిలో అలా కట్టుకొని వచ్చాను. 6 అయింది. నేను ఎన్ని గంటలకు వచ్చాను తెలుసమ్మా మీ దగ్గరికి? ఎన్ని గంటలకు వచ్చా? 3:30కి వచ్చాను. 3:30కి 3 ఎంతకు వచ్చాను? ఇప్పుడు 3 hours నేను మీ దగ్గర స్ట్రక్ అయిపోయేటట్టు చేశారు మీరు. నిజంగా పెద్ద కాదే, విచిత్రమైన, మీరు ఇప్పటి వరకు చూస్తుంటారు, ఎన్నో చేస్తుంటారు, కానీ ఇటువంటివి మీరే చెప్తున్నారు, గ్రేటే చూస్తుంటారు. నాకు చిత్రమైన ఎవరితో ఏం చెప్పుకోగలుగుతాను, ఇది ఏం చెప్పుకున్నా ఇదిగో మీలాగే మనం చేస్తున్న మంచితనం ఎవరు గుర్తించకుండాను అలాగెలా చేస్తారండి, చదువుకున్న వాళ్ళే చేస్తారండి, మరి నమ్మకపోతే ఎలాగా? అతనికి మరి నా తరఫున చెయ్యమని అతనికి ఇస్తున్నప్పుడు మొదట్లోనే ఒక కేసు కాగితాలు ఇచ్చావు కాదు, ఇది ఇచ్చావు కాదు అని ఎలాగైనా వస్తాను? తీసుకురా అంటున్నాను, ఇంకా ఉంది కదా, తెల్లవారితే వెళ్ళవలసిన అవసరం ఉంది కదా అని మరి ఊరుకున్నానంటే మంచితనమే కదా. సత్య గారు, మీరు నిజంగానే అమాయకంతో కూడిన తెలివైన సత్యవతి గారు మీరు. ఇదే మరి తెలివిలు పక్కన పెట్టండి, కానీ పేరేదో పెట్టారు పేరెంట్స్. అయితే ఇప్పుడు ఇది నాకు అర్థమైపోయింది. ఇక నన్ను మాట్లాడిస్తే నేను ఎండింగ్ ఇచ్చేసుకొని
నేను ఎండింగ్ ఇచ్చుకొని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సి ఉండే ఇక చీకటి అయిపోయింది, 6 కూడా అయిపోయింది. మీరు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏది వర్కౌట్ అయ్యే ప్రయత్నం. ఒక నిమిషం మాట్లాడనివ్వండి. చెప్పండి. ఉద్యోగ ప్రయత్నం, మీ నాన్నగారిది కేసు ఎప్పుడు దొంగతనం, ఇప్పటికీ నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను అంటే ఎప్పుడు తేలుతుంది చెప్పండి? మీ జీవితం అంతా ఆటో ఛార్జీలుగా అయిపోతున్నాయి. ఎవరో నాలంటి వాళ్ళు వచ్చి ఇచ్చినా అవన్నీ ఆటో ఛార్జీలు, పోలీస్ స్టేషన్లకి వీటికే వెళ్ళిపోతుంది. మొత్తం అంతా సమర్పయామే అయిపోతుంది. నా మాటిని స్టేషన్లో ఎంత కుదిరితే అంత అడుగు పెట్టడం మానేయండి అమ్మా, ఓకేనా? ఇంట్లో రాగానే మీ వాతావరణం ఏంటో అర్థమైపోయింది. ఎప్పుడు పొద్దున్న మార్చిన పాలు అటంత బారుగా కిటికీ ఉంది, ఇటంత డోర్ ఉన్నా కూడా ఇల్లు అంతా ఇప్పటికీ పాల వాసన వచ్చేస్తుంది, మాడిపోయిన వాసన. అంటే మీ లైఫ్ స్టైల్ ఏంటో ఒక క్షణంలో నేను అడుగు పెట్టిన వెంటనే నేను గుర్తించేసాను. నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ జరిగినప్పుడు లైఫ్లో ఒక్కొక్క మార్పు మన జీవితంలో రావాలి తల్లి. ఇప్పటికీ కూడా మీకు 50 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా మీరు ఇంకా నేను పోరాడుతున్నా అనే విషయంలో ఉన్నారు తప్ప, పోరాడడం మంచిదే తల్లి. ఒక వయసు వరకు పోరాడాలి. ఒక పక్క పోరాడినా ఇంకో పక్క ఏదో ఒక సోర్స్ మనకు ఉంటూ ఉంటేనే ఈ పోరాటానికి బలం అనేది చేకూరుతుంది తెలుసు. అస్తమానం ఓడిపోతున్నారు, ప్రతి విషయంలోనూ ఓడిపోతున్నారు. ఎందుకంటే మీకు ప్రాపర్టీలు ఉన్నాయి, మీకు ఉద్యోగం పోగొట్టుకున్నారు, మీ నాన్నగారిని పోగొట్టుకున్నారు. ప్రతి విషయంలో కూడా పోవడమే తప్ప రావడం అనేది లేదు. ఈరోజు మీరు చదువుకున్న వాళ్ళు, పైగా ఆ ఉద్యోగం పోతే పోనీలే అని చెప్పేసి అని వేరే ఉద్యోగం చేస్తూ ఇటు పక్క పోరాడాలన్న ఆలోచన కూడా మీకు లేకుండా ఎవరి కోసం ఎవడో వాడే ఇస్తాడులే నాకు పిలిచాను ఈ రోజుకి అదే ధైర్యంతో ఉన్నారు. మీ ధైర్యానికి ఫస్ట్ అయితే మెచ్చుకోవాలి. కానీ అలా ఇంకొక దానిపైన వస్తుందిలే అని ఆగిపోయి ఆలోచన అక్కడితో ఆపేసి మీరు ఇంకొక సోర్స్ కోసం వెతకపోవడం అనేది నేనైతే ఖచ్చితంగా తప్పని అంటానమ్మా. నీకు ఒక సమస్య ఉండొచ్చమ్మా, ఒక సమస్య ఉంది కదా అని చెప్పేసి ఇంకో దాన్ని మనం ఆపుకోవడం చాలా తప్పు తల్లి. ఇప్పుడు మీకు నేను జ్ఞానోదయం చేయడానికి ఏమి రాలేదు కానీ అట్లీస్ట్ మనకి ప్రాప్తం లేదేమో, మనకి ఎంతవరకు ప్రాప్తం ఏమో అనుకుని వదిలేయండి. వదిలిస్తే కనుక మీరు అట్లీస్ట్ మీకు ఆరోగ్యమైన సెట్ అవుతుంది. మీరు 50 ఏళ్ళకి ఒక పూట అన్నం తినడం ఏంటి? మరేం చేస్తాను, ప్రస్తుతానికి భగవంతుడు గాడ్ గిఫ్ట్ నాకు ఉన్నది అదే. నాకు మా ఫాదర్కి ఆరోగ్యమే మరి మహాభాగ్యం అంటారా. ఓహో, మీకు అలాగే అర్థమైందా? మాకు అయిపోయింది అదే. ఇప్పుడు ఆరోగ్యం ఇష్యూస్ ఇప్పుడు వరకు టాబ్లెట్ల దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి. నేను అన్నది అది కాదు. 3 పూటల తినకపోయినా పర్వాలేదు కానీ ఒక పూట తినే పరిస్థితికి అలవాటు పడిపోయారు. అఫ్ కోర్స్ ఎంత తక్కువ తింటే అంత ఆయుష్ ఆరోగ్యం ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఎక్కువ మెడిటేషన్ మీదే ఉంటాను, నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నది అది. తర్వాత ఇంకా ఏంటంటే న్యాయం అన్నది రాకుండా పోతున్నది, అది భరించలేకపోతున్నాను. మోసం అయిపోతున్నది, సొసైటీ అంతా మోసంతో. ఇంకొక దగ్గరికి వెళ్ళమన్నారు. అమ్మా ఇంకో విషయం చెప్పనా, నేను ఇంత పెద్ద ఆరింతలాగా మాట్లాడుతున్నాను కదా, నన్ను వెనకాతల నుంచి ఎంతమంది వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారో తెలుసా మీకు? ఉంటారు మీకు ఇంకా ఉంటారు. మీరు పబ్లిక్లోకి వెళ్తున్నారు, పొడుస్తున్నారు కదా అని చెప్పి నేనేం నా ప్రయాణాల్లో ఆపుకోవట్లేదమ్మా. ఆపుకోవట్లేదు, వెళ్తున్నారు. ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు వెళ్తున్నారు. ఇప్పుడు మనం కూడా అలాగే నడుచుకుని వచ్చాం. సరే మీరు మాట్లాడండి, అయితే నేను వెళ్ళొస్తాను, రేపు వస్తాను. మరి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నన్ను పంపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అమ్మా నేను ఒక దగ్గర ఆగిపోతే నేను మీ దగ్గర మీలాగే అలాగే ఆగిపోవాల్సి వస్తుంది. నన్ను పంపించే ప్రయత్నం చేయాలి. నేను చెప్పాల్సింది చెప్పి నేను ఏదైనా ఇవ్వాల్సింది వస్తే ఇచ్చేసి పంపించేయాలి. నా బాధ అలాగా ఉండడం వల్ల అలాగే అయిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా చాలా తక్కువ మాట్లాడి, ఎంత తక్కువ మాట్లాడితే అవతల వాళ్ళకి అంత బ్రెయిన్ పనిచేస్తుంది. మీ సమస్య ఒక్క మాటలో అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఈ అనకాపల్లి ఆయన గురించి చెప్పినప్పుడు ఫస్ట్ మీరు ఇంకొకలా చెప్పారు, మధ్యలోకి వచ్చేసరికి ఒకలా వచ్చింది, ఎండింగ్ ఫోన్ చేయండి అనేసరికి ఫినిషింగే మారిపోయింది ఏకంగాను. ఒకటే మాట మీద ఉండాలమ్మా, సింపుల్గా చెప్పొచ్చు. నేను ఆయనకి నా పొలం చూసిన ఆల్రెడీ అది ఎవరో ఆక్యుపై చేసుకున్నారమ్మా, నా సొంత ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. వేరే ఆయన డీల్ చేసి ఒకవేళ అది నేను సాధించినట్టయితే ఇద్దరికి ప్రాపర్టీ సగం సగం ఇస్తానన్నారు. ఈలోగా నేను బ్రతకడానికి నాకు నెలకు 10,000 ఇస్తున్నారమ్మా అని చెప్పడం మానేసి వేరే ఏదోలోగా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయన హాస్పిటల్ చుట్టూరే తిరుగుతారా, మీకు నెలకి డబ్బులే పంపిస్తారా, వాళ్ళకి పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకుంటారా, ఇల్లునే నడిపించుకుంటారా? ఆయన కూడా అర్థం చేసుకోవాలి. మీకు 10,000 పంపించలేదని అనుకుంటున్నారు తప్ప ఇప్పుడు దాని మీద ఆయనకి ఏం లాభం రావట్లేదు. దాని మీద తర్వాత వస్తుంది, సగం వస్తుంది కదా. ఎప్పుడు వస్తుంది మరి ఆగాలి, ఇవాళ వేసేస్తే రేపు వచ్చేస్తే రావు కదా. ఈలోగా ఆయనకి సమస్యలు వచ్చాయి కదా, ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా. నేను ఎలా కారణం అవుతాను? ఆయన ఎలా పోయినా పర్వాలేదు. అయితే నా సమస్య, నాకు ఎవరు లేరే, ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆయనకి అదేలే పుణ్యానికి వెళ్తే పాపం అంటుకుంటది అన్నట్టు, పాపం మీకేదో న్యాయం చేద్దాం అనుకుని ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా పోతే నాకెందుకు, నా సమస్య కావాలని వచ్చాడు.
ఆయన సరే ఇప్పుడు అంతేలే అడుగు చేసుకోలేకపోతుంది. మాట్లాడదాంలేండి కానీ సరే తల్లి. ఓకే సత్య గారు, నేను ఇంకో రోజు వస్తాను. నేనైతే ఒక్క రోజుతో ఆగేది కాదు. చూసారా కంటిన్యూ 1 year. చూసారా మిస్లీడ్ చేసినట్టు అయిపోతుంది కదా. మిస్లీడ్ అంటే మీరు చెప్పే విధానం బట్టి ఉంటుంది. మిస్లీడ్ కాదు తల్లి, నాకు మీ సమస్య అర్థమైంది. అతను వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడారని ఆయన మంచి ఆయన, ఇప్పుడు మీరు ఏదో ఇలా మాట్లాడారు మీరు చెడ్డోళ్ళు కాదు తల్లి. ఆయన కూడా ఏదో స్వార్థంతో ఉండే ఉంటారు. ఒక నిమిషం, ఆయన కూడా ఏదో స్వార్థంతో ఉండే ఉంటారు. గబగబా తెల్లవారు 7 గంటలకి సంతకాలు తీసుకునేందుకు వచ్చినప్పుడు మరి లోపలికి ఇన్వైట్ చేసి కుర్చీ వేసి కూర్చోబెట్టాను, మరి వాళ్ళు చెప్పలేదేమి. అందుకనే దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తాడమ్మా. ఆయన ఏమి మీకేదో అన్యాయం చేయాలని అనుకున్నారేమో. ఆయనకి ఇవ్వాల్సిన పనిష్మెంట్, ఒక ఆడదానికి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండే ఆడదాన్ని ఎప్పుడు కూడా మోసం చేయాలని అనుకుని ఏ మగాడికైనా కూడా అమ్మా మనశ్శాంతి ఉండదు. ఆ కొద్ది రోజులు బాగుండొచ్చేమో, కానీ ఏదో ఒక రోజు పనిష్మెంట్ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. లేట్ అవుతుంది అంతే, వెంటనే మనం అనుకున్నంత వెంటనే రాదు, కానీ కొంచెం టైం పడుతుంది. బాధపడకండి సత్య గారు, బాధపడకండి. సమస్య మీ ఉసిరేమి, మిమ్మల్ని బాధ పెట్టిన ఉసిరేమి ఏ మగాడికి కూడా సంతోషాన్ని ఇవ్వతల్లి. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీకి అన్యాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తాడు తల్లి. సాయంత్రం సమయంలో మీరు బాధపడకండి అమ్మా. మీరు ఇప్పుడు పెయిన్ ఎందుకు అనుభవిస్తున్నారో నాకు అర్థమవుతుంది, నాకు తెలుసు. ఇప్పుడు మీకు ఎలాంటి ఆర్థిక సమస్య, ఎలాంటి రాబడి కూడా లేదు. ఆర్థిక రాబడులు లేకపోవడంతో మీరు మానసికంగా కృంగిపోతున్నారు. అది వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. అట్ ద సేమ్ టైం అమ్మ మీరు కూడా ఏమంటారు శాపనార్థాలు అవి కాకుండా రిక్వెస్ట్ మూడ్ లోనే ఉండండి. మాక్సిమం కుదిరితే మీ బాధతో ఏదో ఒకటి అనేస్తారు, కానీ అది మన బాధ అని వాళ్ళకి అర్థం అవడానికి టైం పడుతుంది. ఈలోగా అబద్ధాలకి దారి తీస్తాయి అంతే. బాధపడకండి, అడవకండి. కొంచెం రైస్ తీసుకురండి అమ్మా అమ్మకి. సత్య గారు ఆడకండి అమ్మా. నేను వచ్చి మిమ్మల్ని బాధ పెట్టిన దాన్ని అవుతున్నాను, నాకు చాలా బాధగా ఉంది. నేను అర్థం చేసుకోగలను తల్లి. ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒంటరిగా ఇన్నేళ్ళు మీరు ఒంటరి పోరాటంతో చేస్తూ ఎవరైనా సపోర్టింగ్ ఉంటే మీ ఆరోగ్యం ఇంకొకలాగా ఉండేది. మీరు ప్రతి నెల వాళ్ళని వీళ్ళని నన్ను పిలిచే అవసరం రాకున్నా మీకు ప్రతి నెల ఒక 10,000 మీకు ఇన్కమ్ వస్తే ఈ రోజు మీ బ్రతుకు హ్యాపీగా ఉండేది కదా. నన్ను పిలిచి బాధపడే టైం ఈ రోజు మీకు వచ్చినందుకు చాలా ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు, అర్థమవుతుంది. కానీ ఏం చేయగలుగుతాం చెప్పండి. ఒకప్పుడు తీసుకెళ్ళి మందులు అవి ఇప్పించేవారు. బాధపడకండి. మీరు ఏడుస్తూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది. నేను వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. బాధపడకండి. అవును, నాకు అది భయం ఏమి లేదండి, ఒకటి ధైర్యం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. భగవంతుడు మీ వెనకతలు ఉన్నాడు చూడండి. 7 కొండల్లో పైన ఎత్తులో ఉన్నాడు. కొంచెం దిగి వస్తాడు ఆయన. వచ్చేసింది మీకు టైం వచ్చేసింది. ఓకేనా, ఇవాళ నుంచి మీ టైం బాగుంటుందేమో. ఓకే, ఇగో అమ్మ రేషను, పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి, తీసుకోండి తల్లి. ఇవి ఖాళీ డబ్బాలు, ఇందులో మీరు అన్ని ఏమైనా వేసుకోవడానికి మేము డబ్బాలు కూడా పెట్టాము. ఓకేనా, డబ్బాలతో సహా ఇచ్చాము. ఇగమ్మ పచ్చడి. ఇగో మీ బ్రతుకు తీయగా ఉండాలని ఇక నుంచి పంచదారతో మొదలు పెట్టండి. తీసుకోండి. మీ లైఫ్ ఇక్కడ నుంచి బాగుండాలి, తీయగా అలా నవ్వుతూ ఉండాలి మీరు. ఇగో తల్లి 26 కేజీలు అమ్మ బియ్యము. బియ్యం నేను ఎన్ని రోజులకి తినాలి? బియ్యం నేను ఎన్ని రోజులకి తినాలి? మీరు ఎన్ని రోజులు తినగలిగితే అన్ని రోజులు తినండి. మీకు ఎక్కువైనాయి అనుకోండి, మనకన్నా పేదోళ్ళు ఎవరైనా పక్కలు ఉంటే రోజు ఇంత బియ్యం చెప్పిన కాకులకు పక్షులకు కొంచెం భిక్ష వేయండి. కొన్ని వాటికి కూడా దానం చేయండి. సరేనా? వేసవికాలం అయినా దుప్పటి మనకు అవసరం. ఎనీ టైం, ఏ కాలంతో సంబంధం లేదు. అందుకనే దుప్పట్లు పంచుతున్నాం, తీసుకోండి. సత్య గారు ఇదిగో ఎర్ర దుప్పటి, ఎర్ర చీర, ఎర్ర జాకెట్. మా వాళ్ళు అందరూ ఏంటో అమ్మవారికి పెట్టినట్టు మీకు చక్కగా ఎరుపు ఇష్టమని ఆల్రెడీ అమ్మవారు మీకు అమ్మవారి ఆజ్ఞ వచ్చింది. అందుకనే మీ దగ్గరికి ఇవన్నీ వచ్చాయి. ఈ ఎరుపు వచ్చింది ఈ రోజు మంగళవారం, మరి అమ్మవారి రోజు. ఓకే, ఆ ఎరుపు సారీ వచ్చిందంటే మీరు అన్నట్టు కాలం టైం వచ్చింది మీకు, అమ్మవారి రూపంలో వచ్చింది అంటారు. కాలం కలిసి వస్తుంది అనుకోవాలి. అదే ధైర్యంతో ఉండండి. ఖచ్చితంగా నేను అడుగు పెట్టాను కదా, ఖచ్చితంగా ఏదో ఒక మార్పు అనేది వస్తుంది. ఆ ధైర్యంతోనే, ఆ విశ్వాసంతోనే ఉండండి. ఒకటి చెప్పాలి మీకు సత్య గారు, టైం వచ్చింది. ఓకేనా, ఇదే నా మొదటి అడ్వాన్స్. పైనుంచి భగవంతుడు నాకు ఇచ్చారు. ఈ మొదటి అడ్వాన్స్ మొదలుకొని ప్రతి మరి శ్రీదేవి అంటే చిన్నది కాదు కదా. వెంకటేశ్వర స్వామి పక్కన వెంకటేశ్వర స్వామిని నడిపించిందే శ్రీదేవి.
సిరి లేనిదే చైతన్యం లేదు. అది అవును. చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? సిరి నుంచే వస్తుంది. స్వామికి కూడా సిరి నుంచే వచ్చింది. అవును. అసలు స్త్రీ అంటేనే సిరి సంపద తల్లి. అది మగాళ్ళు కొంతమందికి అర్థం చేసుకోరు కానీ స్త్రీ విలువ తెలుసుకున్న వాడు ఎవరైనా ఏ మగాడైనా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆ విలువ తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏడుపు మొహాలు వేసుకుని ఉంటారు. అంతే. స్త్రీని గౌరవించిన చోట మరి సిరి ఉండదంటారు. ఇక్కడి నుంచి మీకు అంతా మంచి జరగాలని ఇది మొదటి అడ్వాన్స్ కింద. తప్పకుండా. ఎంత 2000 వేసారా? ఎంత వస్తే మీకు హ్యాపీ అమ్మా? ఏమీ పర్వాలేదు. అలా కాదు, అవకాశం దేవుడు వచ్చి నీకేం కావాలి అని అడిగితే ఫస్ట్ ఏదో ఒక మాట చెప్పండి. నాకు మనశ్శాంతి కావాలి అని అడుగుతాను. ఓకే, తదాస్తు. ఇంకేం కావాలి? ఇప్పుడు ఫైనాన్షియల్ రూపంలో మీకు ఇప్పుడు ఎంత వస్తే మీకు ఇల్లు గడుస్తుంది? ఇంకొక 3000 ఇవ్వాలా? స్వార్థం లేదు సత్య గారికి. ఓకే, మరి ఏమో మరి దేవుడే తెలియజేయాలి మీకు. సరే. ఓం భీం ఫట్ ఫట్ ఫట్. అమ్మా అయిపోయిందా? అయిపోయింది. ఎంతంటే 15,000 రూపంలో వచ్చింది అనమాట. 3,000కి 15,000 ఇస్తున్నాను. ఎన్ని రెట్లు? 5 రెట్లు. మీరు మరి నాకు అలా చెప్పారు, అందువల్ల నేను 3 అన్నాను. చెప్పాలి అని మీరు ప్రెషర్ ఇవ్వడం వల్ల అన్నాను, లేకపోతే అది కూడా అనటానికి నాకు అదేమ్మా సత్యం, మీకు స్వార్థం లేదు. సో అందుకని 3,000 అడిగారు, నేను 15,000 ఇస్తున్నాను. చాలా సంతోషం. ఎన్నో కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వస్తున్నారు. ఇలాగా జన్మ ధన్యం చేసుకుంటున్నారు. ఇంకెంతకన్నా ఇంకేం చెయ్యాలి? మానవ జన్మ ఎత్తినందుకు ఇలాగా సాగిపోవాలి, ఎప్పటికీ ఇలాగ సాగిపోవాలని నా ఆకాంక్ష. తప్పకుండా తల్లి, మీ దీవెనలు ఎప్పుడు నాకు వెన్నంటే ఉంటాయి. భగవంతుడు మీకు మంచి ఆయుర ఆరోగ్యాలు. ముందు ఏదున్నా సరే ఆరోగ్యం మెయిన్. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయనందుకు మనకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ చాలా సంతోషం తల్లి, మీ దీవెనలు నేను శిరస తీసుకుంటున్నాను. ఓకేనా? 15,000 రూపాయలు తల్లి తీసుకోండి. సంతోషంగా ఉండండి. ఈ చిరునవ్వు చెరగనివ్వకండి, ఇకపైన చెరగదు. ఇక నుంచి నేను వచ్చినట్టే ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో వచ్చి మీకు అన్ని విధాలుగా కూడా మీకు ఇక నుంచి ఆర్థిక సమస్యలే ఉండవు. పోయిన ఆస్తులు పోనివ్వండి, ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వస్తారు. ఇక నుంచి మీకు మీరు సంతోషంగా ఉంటారు. చెప్పుకోవాలి మీ గురించి. చెప్పండి. నేను అప్పుడు ఫోన్ చేశాను, ఇంక మరి అది ఏమని చెప్తాను, నాకు ఎటువంటి హెల్ప్ నాకు వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అయిపోయిందండి. ఏదో బాగు లేకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వాళ్ళని ఆదుకోవాలి కదా అన్నీ అనుకున్నాను నేను. ఇప్పుడు సంతోషమేనా? నాకు ఊహించిన విధంగా ఈవేళ పొద్దున ఫోన్ వచ్చేసింది. అంటే వెంటనే తెలిసిన వాళ్ళకి చెప్పాను. నాకు నెంబర్ ఇచ్చిన ఆవిడ చెప్పారు. నేను చెప్పాను కదా సత్య గారు, వస్తారు అదే జరుగుతున్నారండి. సరే తల్లి, ఆవిడ కూడా చెప్పు. శ్రీదేవి వచ్చింది. మీరు పప్పు టమాటా వండుతాను అన్నారు, పప్పు తెచ్చాను. అందుకనే ఇదిగో పప్పు టమాటా వండుకోండి. చింతపండు వేసి వండుతారు, టమాటా వేసి వండుతారు. పట్టుకోండి. డబ్బాలు కూడా పెట్టాను. ఖాళీగా ఏమైనా మీకు కావాల్సి వస్తే డబ్బాలు పట్టుకోండి. ఖాళీగా ఉండకండి. పైనుంచి ఏదో బిజీగా ఉండి అందులో కందిపప్పు వేయండి, అందులో పంచదార వేయండి, పట్టుకోండి. కడుపు నిండా రాత్రికి మంచిగా భోజనం చేయండి. కుదిరితే ఇంకొక పూట కూడా తినడానికి ట్రై చేయండి. సరేనమ్మా, నేను వెళ్ళొస్తానే. ప్లీజ్ వదిలేయండి. వెళ్తానే. సత్య గారు ఆ చెక్ మార్చేసుకోండి అమ్మా. అలాగే ఉంటానే. నమస్తే తల్లి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. బాయ్. సంతోషం.